మన ఇండియన్స్ది బాస్టర్డ్స్ మైండ్. ఇలా అంటుంటే మీకు కోపం వస్తుంది కదా. ఈవెన్ నేను అంటున్నది తప్పు కాదని నేను నిరూపిస్తాను. మన ఇండియన్ సొసైటీ అనేది కొన్ని సంవత్సరాల క్రితం, ఇన్ఫ్యాక్ట్ సంవత్సరాలు కాదు, 100 ఏళ్ల నుంచి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే వేరే దేశస్తులు, ఇన్ఫ్యాక్ట్ మనకు సంబంధించిన వాళ్ళు కాకుండా సాంప్రదాయాలు ఆచారాలకు మనకు తెలియనిది వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ మొఘల్స్ వాళ్ళందరూ కూడా తర్వాత ఇక్కడికి వచ్చి పరిపాలించడం మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళ సివిలైజేషన్ని మన మీద రుద్దడానికి స్టార్ట్ చేశారు. వాళ్ళ తర్వాత దెన్ లేటర్ ఆ 700 ఇయర్స్ పరిపాలనలో మ్యాక్సిమం మన సివిలైజేషన్ అనేది ఎంత దెబ్బతినిందో ఒక్కసారి ఆలోచించండి. మన ఆచార వ్యవహారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, మత మార్పుళ్ళు కానీ ఇలా చూసుకుంటే చాలా వరకే జరిగింది. వాళ్ళది అయిపోయిందా లేదా అనుకున్న తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి మీరు ఆచరిస్తున్న ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ ఇది మొత్తం తప్పు, ఇట్స్ ఏ బుల్షిట్ అని చెప్పేసి అన్నారు. అండ్ దాన్ని కూడా మార్చే ప్రయత్నం, ఇన్ఫ్యాక్ట్ మార్చడం కాదు, ఆపే ప్రయత్నం అనేది కూడా చేశారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనలో కమ్యూనిజం భావాలు, మార్క్సిస్ట్ వాల్యూస్ అనేది కూడా పెరుగుతూ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరూ ఈక్వలే, ఈ కులాలు మతాలు అన్నీ ట్రాష్ అని చెప్పేసి మనలో అందరూ ఈక్వల్ అని చెప్పడం మొదలుపెట్టారు. కానీ దానికి సంబంధించిన రైట్స్ కోసం మనం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్న టైంలోనే మన లైఫ్లో ఇంకొక చాప్టర్ అనేది కూడా స్టార్ట్ అయింది. అదేంటో కాదు, మిషనరీస్ అండ్ అలాగే కన్వర్షన్స్ అనే పేరుతో చాలామంది మారుతూ ఉన్న సందర్భాల్లో కూడా వాళ్ళకు ఆశ చూపించో ఏదో ఒకటి నయానో భయానో అందరూ మారుతూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఇక్కడి వరకు ఓకే. కానీ వాళ్ళు చేస్తున్న ఇంకొక ప్రాపగెండా ఏంటో తెలుసా? హిందూ సాంప్రదాయాలు ఆచారాలు ఏదైతే మనము కొన్ని తరాలుగా ఫాలో అవుతూ వస్తున్నామో అది హిందూస్ది కాదండి, అది మాది, ఇదంతా మాదే అని చెప్పుకుంటూ వాళ్ళు రావడము. ఈ నెరేటివ్లో ఎవరైతే కన్వర్షన్లో మారారో వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో పడుతున్నారు. ఇది ఎటు సైడ్ నుంచి వచ్చింది, అసలు ఈ ఆచార వ్యవహారాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి, ఇది మనదే కదా అని చెప్పి వాళ్ళు కూడా నార్మల్ వ్యక్తుల మీద కూడా రుద్దే ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఇంత డేరింగ్గా నేను ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే అరే ఈ ఆచార వ్యవహారాలు కానీ మొత్తం మనవి కదా, వాళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళదని చెప్పుకోవడం ఇవన్నీ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బ్లైండ్గా మైండ్ లేకోకుండా ఫాలో అయిపోతున్నారు. ఇక జెన్జీ విషయానికి వస్తే వాళ్ళైతే ప్రజెంట్ ఇప్పుడున్న కొన్ని దేశాల అధికారాన్ని కూడా మార్చే సత్తా వాళ్ళలో ఉండి కూడా కొన్ని తప్పులు చేస్తున్నారని కూడా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది కూడా చెప్తాను. అండ్ ఇప్పుడున్న జెన్జీ కూడా ఎక్కువగా ఇష్టమైంది ఏంటి, కొరియన్ డ్రామాస్. మరి ఆ కొరియన్ డ్రామాస్లో వాళ్ళు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటారు, ఎలాంటి ఫుడ్ తింటారు, ఎలా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు కూడా బ్లైండ్గా ఫాలో అయిపోతున్నారు కదా. ఇన్ఫ్యాక్ట్ కొరియన్స్కి మన ఇండియన్స్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటో తెలుసా? తెలిస్తే మీరు కూడా థూ అని పక్కా అంటారు. రీసెంట్గా కొంతమంది ఇండియన్ యూట్యూబర్స్ ఎవరైతే కొరియాకి వెళ్ళారో అక్కడ కొన్ని దృశ్యాలు చూసి వచ్చిన తర్వాత నిజంగా వాళ్ళు కూడా అసహించుకుంటూ పెట్టిన పోస్టులు అయితే చాలా వరకు వైరల్ అయింది. అండ్ ఈ టాపిక్ మీద నేను మాట్లాడడానికి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేలా చేసింది. అండ్ కొన్ని ప్లేసెస్లో అయితే కొరియాలో ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి బోర్డ్స్ కూడా రాసి పెడుతున్నారు. ఏంటి మన ఇండియన్స్ అంటే అంత లోకు అయిపోయామా? ఒకానొక కాలంలో బ్రిటిషర్స్ ఇలా రాశారు. అండ్ మెయిన్గా మన మహాత్మా గాంధీ గారిని రేసిజం రూపంలో ట్రైన్లోంచి కూడా తోసేసిన సందర్భాలు చూసాం. ఇప్పుడు మనం బతుకుతూ ఉన్నది కూడా 2026లో. అయినా కానీ వేరే దేశాల్లో మన ఇండియన్స్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి ఇది. కానీ మనం వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ఆహార అలవాట్లను అన్నీ తీసుకొని మనమైతే ముందుకెళ్తున్నాం. ఇదా జెన్జీ చేసేది? ఇదేనా ఈ జెన్జీ జనరేషన్ మనకిచ్చే హోప్? ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? కొత్త ఇయర్ స్టార్ట్ అయింది. అండ్ ఈ ఇయర్లో మనం ఎలా ఉండాలి అనేది కూడా వేరే వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ను మన మీద రుద్దడం కాదు, మనకు కరెక్ట్ ఏంటి అనేది మనకు అనిపించిందంటే చాలు. అది దానికి తగ్గట్టు మనం ఫాలో అయిపోతే సరిపోతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సోషలిజం, రేసిజం అండ్ దాంతోపాటు కమ్యూనిజం ఇలాంటి భావాలు కాకుండా అండ్ మన దగ్గరున్న కల్చర్ని మనం పెంచుకుంటూ వెళ్తే మనకు ఎంత నాలెడ్జ్ వస్తుంది అనే దాని గురించి ఆలోచించండి. వేరే వాళ్ళు మన మీద డిపెండ్ అవ్వాలి కానీ మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కాదు. ఇలా చేసుకుంటూ వెళ్తే మన ఇండియన్ ట్రెడిషన్ కానీ కల్చర్ కానీ ఎక్కడ ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. దిస్ ఈజ్ చాణక్య సైనింగ్ ఆఫ్.